వారు మహాగౌరిగా దర్శనమిస్తున్నారండి. అమ్మవారి వాహనము వృషభం అండి. ఒక చేతిలో వరద అభయముద్రలు, ఒక చేతిలో త్రిశూలము, డమరుకము, అమ్మవారు మహాగౌరిగా ప్రశాంత వదనంతో, ప్రశాంత చిత్తంతో ఎంతో అపురూపంగా కనిపిస్తా ఉన్నారు ఈరోజు కూడా మన అమ్మవారు. అమ్మవారు ముఖ్యంగా అండి కాళీగా అవతారం, కాళరాత్రి నుంచి అమ్మవారు గౌరిగా మార్పు చెందారు. మనకి మొత్తం ఇదంతా కూడా అమ్మవారు సతీదేవిగా తనువు చాలించిన తర్వాత అవతారాలు లైన్‌గా వస్తున్నాయి. కాళీ అని తపస్సు వల్ల నలుపుగా అయిపోయిన అమ్మవారిని కాళీ అని పిలిచారంట. కాళీ అంటే నల్లని వర్ణం గల అని అమ్మవారికి కొంచెం బాధొచ్చి నన్ను నల్లపిల్ల అన్నారని చెప్పి స్వామి తపస్సు విపరీతంగా చేసి గౌరవర్ణంతో మారిపోయిందని ఒక కథనం. అలా కాకుండా పరమేశ్వరుడు కాళీ నల్లగా అయిపోయారని చెప్పేసి తన దగ్గర గంగా జలాలతో అమ్మవారికి స్నానం చేయిస్తే అమ్మవారు తెల్లగా మారిందని ఇంకొక కథనం. అలా రకరకాల కథనాలు మనకి ఉన్నప్పటికీ అమ్మవారు మాత్రం చాలా అసలు పార్వతి గౌరీ ఈ స్వరూపం నుంచే మనకి అన్ని మొత్తం దుర్గామాసుర సంహారం దగ్గర నుంచి ఏ రాక్షసులు సంహరించాలన్నా ఆవిర్భవించినవి ఈ స్వరూపం నుంచి అండి. అంటే ఎంత సౌమ్యంగా కనిపిస్తున్న ఆదిపరాశక్తి తన నుండే అన్ని శక్తులు ఉద్భవించాయనడానికి మూలం కూడా మనకి మహాగౌరి అండి. ఈ అమ్మవారి ఆశీస్సులు మన ఛానల్ అభిమానిస్తున్న వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.